వ్యూవర్స్, ఇప్పుడే కల్కి మూవీ చూసి వచ్చాను. క్లైమాక్స్లో చాలా అంటే చాలా హై ఇచ్చాడు. వీలైనంత వరకు అందరూ వెళ్ళి చూసిరండి. వీలు కాని వాళ్ళు మాత్రం వీళ్ళు చేసుకుని కూడా చూడవలసిన సినిమానే ఇది. మనకి ప్రతి షాట్ చాలా కొత్తగా ఉంటుంది. విజువలైజేషన్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన సినిమానే కల్కి. ఈ కల్కి ఫ్యూచర్లో జరుగుతుంది. అది టైటిల్లోనే ఉంది, 2898 AD. సో ఈ సినిమా కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే మనం సినిమా మొత్తం అదే చూస్తాం. స్పెషల్ గన్స్ క్రాఫ్ట్ మొత్తం చాలా 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 కొత్తగా చూపిస్తారు. మొత్తం మనం ట్రైలర్లో చూసినట్టే ఉంటుంది. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి క్యామియోస్ 70% అందరూ అన్ని క్యామియోస్ ఉన్నాయి. కాకపోతే కొన్ని అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ఎందుకు వచ్చినాయో లేదో కూడా కొన్ని తెలియదు. అదొక బిగ్గెస్ట్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ మ్యూజిక్ విషయంలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది అందరికీ. ఎందుకంటే నాగార్జున గారి కూడా బ్యాక్ రెండు సినిమాలు చూసుకుంటే ప్రతి సినిమా మ్యూజిక్ అండ్ డైలాగ్స్ బాగా హైలైట్ అయ్యేవి. ఈ సినిమాలో మ్యూజిక్ మాత్రం కొంచెం తక్కువనే చెప్పాలి. కానీ సీన్స్కి కొన్ని చోట్ల హెల్ప్ చేస్తాయి, చాలా చోట్ల మాత్రం డిసప్పాయింట్ చేస్తాయి. ఓకే, ప్రెజెంట్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ స్టార్ట్ అవ్వటమే మనకి మహాభారత యుద్ధం బ్యాక్ డ్రాప్లో టైటిల్స్ పడటంతో స్టార్ట్ అయ్యి ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసేది కూడా అశ్వత్థామనే, అదే మన అమితాబ్ బచ్చన్ గారినే. అలా మెల్లగా సినిమాని తీసుకెళ్తూ ఉంటాడు. ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వరల్డ్ మనకు పరిచయం చేస్తా. అక్కడ ఉన్న డిఫికల్టీస్ మొత్తాన్ని మనకి తెలిసేలా చేయడానికి ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు అని అనలేం, కానీ సెకండ్ హాఫ్ బాగోటానికి ఫస్ట్ హాఫ్ కారణం అవుతుంది. వాళ్ళంత డీటెయిల్గా మనకు చూపించారు కాబట్టి మనకి సెకండ్ హాఫ్లో ఆ హై అనేది వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా అశ్వత్థామ ప్రభాస్ గారి ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఫైట్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా క్లైమాక్స్కి వెళ్ళేసరికి మాత్రం అసలు ఎవరు ఊహించని కొన్ని జరుగుతాయి. మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు కంటే పిచ్చెక్కిచ్చి పడేసాడు. ఇంకా అందరూ అనుకున్నట్టే కొన్ని క్యామియోస్ ఉంటాయి, కొన్ని క్యామియోస్ కామెడీ అవుతాయి, కొన్ని క్యామియోస్ మాత్రం బాగుంటాయి. ఫైనల్లీ కల్కి సినిమా అయితే ఎందుకు చూడాలి అని అంటే మాత్రం మన ఇండియన్ సినిమాలోనే ఫ్యూచర్కి తీసుకెళ్ళి చూపించిన ఫస్ట్ సినిమా నాకు తెలిసి. ఆల్మోస్ట్ 6000 years మహాభారతం నుంచి తీసుకొని వెళ్ళి చూపిస్తారు. 2898 AD అంటే ఇప్పటి నుంచి కూడా 800 years ముందుకెళ్ళినట్టే ఆల్మోస్ట్, ఐ థింక్ అంతే. రెండవది మనకి బాహుబలి వచ్చేసి, అంటే ప్రభాస్ గారిది బాహుబలి తర్వాత పెరిగిన గ్రాఫ్ కల్కితో ఇంకా పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పగలం. చూసిన ఎవరైనా కానీ 1000 కోట్లు అనేది ఈ సినిమాకి చాలా ఈజీగా కొట్టేస్తుంది. 1000 కోట్లు చాలా ఈజీగా కొట్టేస్తుంది. బాహుబలిలో కొన్ని వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళి పౌరాణికంలో ప్రభాస్ గారిని చూసాము. ఇప్పుడు కొన్ని వందల ఏళ్ళు ముందుకెళ్ళి ఒక ఫ్యూచర్ మూవీలో, అంటే ఒక ఫ్యూచర్ టైం ట్రావెలింగ్ లాంటిది అనొచ్చు మనకి. అలాంటి దాంట్లో ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారిని చూస్తాము. ప్రభాస్ గారి యాక్టింగ్ మనకు ఒకప్పుడు బుజ్జిగాడు, డార్లింగ్ సినిమాల్లో కామెడీ ట్రై చేశారు, కానీ చాలా చోట్ల అది తేలేదు. కానీ ఓకే, బాగుంటుంది. సీరియస్గా చేసించేవాడు మాత్రం ఇంటర్వెల్ దగ్గర ప్రభాస్ గారి యాక్టింగ్ మాత్రం అలా హై ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకా పిచ్చెక్కిచ్చేస్తాడు. మనం అనుకున్నట్టు బుజ్జి క్యారెక్టర్కి, అది కారు క్యారెక్టర్కి ప్రభాస్ గారికి అంత అటాచ్మెంట్ అయితే మనం ఫీల్ అవ్వం సినిమాలో. అది ఒక డిసప్పాయింట్మెంట్ అనే అనాలి. ఇంకోటి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అనుకున్నాం స్టోరీ. లేదు, అంత కాంప్లికేటెడ్గా ఏం లేదు. నార్మల్ స్టోరీలే చాలా బాగా నడిపించారు. డ్రామాతో ముందుకు తీసుకెళ్లారు. ప్రతి చోట కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాడు. దీపికా పదుకొనే గారికి అయితే తెలుగులో చాలా లెంతీ రోల్ ఇది. నేను నార్మల్గా సెకండ్ హాఫ్లోనే ఎక్కడ వస్తారేమో నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆల్మోస్ట్ సినిమా మొత్తం దీపికా పదుకొనే గారు, అశ్వత్థామ గారి క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళయే ఆల్మోస్ట్ ఉంటాయి. ప్రభాస్ గారు ఫస్ట్లో మనకి లైట్గా కనిపించినా కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతాయి. ఆల్మోస్ట్ మహాభారతాన్ని తీసుకెళ్ళిపోతారండి. ఇంకంతకు మించి చెప్తే మళ్ళీ స్పాయిలర్స్ అవుతాయి. సో కల్కి మూవీ చూడాలా అని అడిగితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. వీలైన వాళ్ళు చూస్తూ, వీలు కాని వాళ్ళు వీలు చేసుకొని మళ్ళీ చూడాల్సిన సినిమానే. వీలైనంత వరకు థియేటర్స్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఇక ఓటీటీలో అంటే నార్మల్ ఎలా చూసినా ఒకటే, అది ఇంకా చూసినా చూడకపోయినా కూడా ఒకటే నా ఒపీనియన్. థియేటర్స్లో అయితే బొమ్మ అదుర్స్. ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడానికి ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళిపోయేటటువంటి సినిమానే కల్కి 2898 AD. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ రివ్యూ. బాగా చెప్తే కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. సైనింగ్ ఆఫ్ మౌలి.